Gujarat #1 Engineering University, Sankal Chand Patel University. ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫర్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖలో ఉన్న విశాఖ మ్యూజియంలో అయితే మాత్రం ఫోటోగ్రాఫర్లు తీసిన వివిధ ఫొటోస్ని అయితే మాత్రం ఇక్కడికి ప్రదర్శన ఉంచడం జరిగింది. 2 రోజుల పాటు జరిగే ఈ యొక్క ప్రదర్శనలో అయితే మాత్రం ఎంతోమంది విద్యార్థులు ఇటుపక్క నగరవాసులు కూడా పాల్గొనేందుకు అయితే మాత్రం కొన్ని అయితే అపురూపమైన చిత్రాలను అయితే మాత్రం ఇక్కడైతే అవైలబుల్గా అయితే ఉంచడం జరిగింది. ఇవన్నీ చూస్తున్న విద్యార్థులకు ఈ ఫొటోస్ ద్వారా వాళ్ళకి ఏ మెసేజ్ అందింది ఏంటి అనేది అయితే మాత్రం కొంతమంది స్టూడెంట్స్ మనతో ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మనం మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఇక్కడ ఫొటోస్ అవి చూస్తున్నారు కదా, ఎలాగనిపిస్తుంది మీకు అవన్నీ చూస్తుంది? ఫొటోస్ ఒక్కొక్కటి ఒక్కొక్క కథ చెప్తున్నాయండి. అన్ని ఫొటోస్ ఒకేలా లేవు. ఒకటి మన కల్చర్ గురించి చెప్తుంది, ఒకటి మన ఇండియాలో ఉన్న డైవర్సిటీ గురించి చెప్తుంది, మన ఇండిపెండెన్స్ డే రోజు ఎవరెవరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చెప్తున్నాయి. అన్ని ఫొటోస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తుంటే మనం నిత్యం కూడా వేస్టేజ్ని మనం పడేస్తుంటాం డ్రైనేజీలో అట్లా. ఆ ఫొటోస్లో చూస్తుంటే మీకు కనిపిస్తుందా? అవన్నీ చూస్తుంటే ఎలా కనిపిస్తుంది అని? మనం ఇంకా నేర్చుకోవాలి, మనం చెత్త ఎలా పడేయాలో నేర్చుకోవాలి. ఈ ఫోటో ఇక్కడ చెత్త ఆయన ఎలా ఏరుతున్నారో చెప్తున్నాయి. అంటే మనం ఇంకా రెస్పాన్సిబుల్గా డస్ట్బిన్లోనే పడేయాలి, ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు అని చెప్తుంది. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఫోటో. ఇలాంటివి చేయడం, ఇలాంటివి చూస్తుంటే మనకు కూడా కొంచెం అనేది అవగాహన, అవేర్నెస్ కలుగుతుంది మనలో కూడా. అంటే ఎక్కడ పడితే అలా మనం డస్ట్బిన్లో వేయాలి, ఇలా కాలువల్లో వేస్తే ప్రతి ఒక్కరి పరిస్థితి ఇలా ఉంటుంది అనేది మనకు నేర్పిస్తుందా? అవునండి, ఒక్కొక్క ఫోటో ఒక్కొక్క మెసేజ్ ఇస్తుంది మనకి. మనం ఇంకా బెటర్ అవ్వాలి, మన అర్త్ని మనం కాపాడుకోవాలి అని చెప్తుంది. ఇక్కడ చూస్తున్నాం మరి, చూస్తుంటే ఇక్కడ మన ఇండియన్ ఫ్లాగ్ని పట్టుకొని పైనుంచి స్కై డ్రైవ్ చేస్తూ వస్తున్నారు కదా, అవన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? వాళ్ళు ఎంత కష్టపడ్డారు మన కోసం అలాంటి స్టంటులు చేయడానికి. అంటే అలాంటివి చూసినప్పుడు తెలుస్తుందండి, జనాలు చాలా కష్టపడుతున్నారు. మన పేట్రియాటిజం, ఆ ఫ్లాగ్ ఎగరేయడంలో మన పేట్రియాటిజం కనిపిస్తుంది. అలాంటి స్టంట్లు చేయడం చాలా ఈజీ కాదండి. వాళ్ళు కష్టపడి మన పేట్రియాటిజం, మన ఇండిపెండెన్స్ డే కోసం అది చేశారు. అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫొటోస్ డే కదా, ఫొటోస్ డే, వీటినన్నింటినీ సెలబ్రేషన్స్లో మీరు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా, వీఆర్ వెరీ లక్కీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్. అంటే స్టూడెంట్స్కి చదువు మాత్రమే కాదు, ఫోటోగ్రఫీ, స్విమ్మింగ్, ఆర్ట్స్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఇలా కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రో మీరు చెప్పండి, చూస్తున్నారు ఇక్కడ ఫొటోస్ అన్ని చూస్తున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు ఈ ఫొటోస్ అన్ని చూస్తుంటే? నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఎందుకంటే మా స్కూల్ ఇంత మంచి ఇనిషియేటివ్ తీసుకొని మమ్మల్ని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇవన్నీ చూపించారు. ఇంకా ఒక చోట ఎలాగైతే మన కంట్రీని మనం ఇంకా బెటర్ చేసుకోవచ్చు చూపించారు. మన సోల్జర్స్ బ్రేవరీ గురించి చూపించారు. ఇంకా చాలా మన కల్చర్, మన డిఫరెంట్ ఎస్థెటిక్స్ అన్నిటి గురించి చూపించారు. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే నిత్యం మనం చూస్తూ ఉంటాం, మనం బీచ్లోని హార్సెస్ కానీ లేకపోతే ఇక్కడ వస్తున్న సీని అని మనం చూస్తుంటాం. కానీ కాస్త డిఫరెంట్ స్టైల్లో ఫోటోగ్రాఫర్స్ ఫొటోస్ తీయడం, వాటిని ఇక్కడికి డిస్ప్లే చేయడం అది జరిగింది కదా. ఇవి డిఫరెంట్ ఇవన్నీ చూస్తుంటే మనం ఒక పక్క మన బ్యూటీ, మరో పక్క ఇవన్నీ రెండు మనకి కనిపిస్తున్నట్టు క్లియర్ కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. అవునండి, అవును, కరెక్ట్. ఇక్కడ చూస్తే మనకి జస్ట్ మనకు హార్స్ రైడింగ్ లానే అనిపించవచ్చు, కానీ అక్కడ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో అని కూడా మనకి కనిపిస్తుంది. ఎంజాయ్ చేస్తున్నారు, దాంతోపాటు వాళ్ళ ఫ్యామిలీ పని కూడా చేస్తున్నారు వాళ్ళు అక్కడ. అంటే ఒక్క మనం విశాఖపట్నం అంటే ఒక బ్యూటిఫుల్ సిటీగా ఒక మంచి నేమ్ ఉంది. ఆ బ్యూటిఫుల్ మరి అంతే ఫోటోగ్రాఫర్స్ క్యాచ్ చేస్తున్నారు, ఫొటోస్ తీస్తున్నారు, అవన్నీ చూసారా? అవన్నీ కూడా ఎలా కనిపిస్తున్నాయి అవన్నీ చూస్తుంటే? మన బ్యూటీనెస్ అవన్నీ చూస్తుంటే మనకి చాలా ఫీలింగ్స్ అన్నిటినీ ఎక్స్ప్రెస్ చేస్తున్నాయి. ఒక ఫోటో అనేది జస్ట్ మనం నార్మల్గా చూసేదిలా కాకుండా ప్రతి ఫోటోలో దేర్ ఇస్ యాక్చువల్లీ వెరీ డీప్ మీనింగ్ బిహైండ్ ఇట్. ఎవ్రీ ఫోటోగ్రాఫర్ కూడా ఒక ఫోటో తీసేది టు ఎక్స్ప్రెస్ సంథింగ్.
ఈ ఫోటోగ్రఫీ ఇంకా ఈ ఫోటో మ్యూజియం వల్ల మనకు చాలా నేర్చుకోవాల్సినవి ఉన్నాయి అని నాకు అనిపిస్తుందండి పర్సనల్గా. ఈ యొక్క ఫోటో ఎగ్జిబిషన్కి నువ్వు అటెండ్ అయ్యావు, ఎలాగనిపిస్తుంది ఇక్కడ ఉన్న ఫొటోస్ని అన్నీ చూస్తుంటే మీకు? It's quite very nice to see all the photos. How the photographers has clicked the photos. It's actually very astonishing. Like as we see in that, we have seen that Aruku tribe. We see that many people are struggling for the technology, whereas we other people are enjoying the technology and misusing it. Well, they can understand how. So photographers not only take for one clicking, it's not just how to express their living conditions and their nature. అంటే ట్రైబల్ కల్చర్స్ అన్నీ కూడా మీకు ఎలా కనిపిస్తుంది అవుట్ ఆఫ్ ఇట్? ట్రైబల్ కల్చర్స్ Actually, if you see that they are carrying a wooden stick and they're wearing leaves hat, where we wear expensive clothes, so they also have a right. So we should advance them technology and those all. Thank you. We are from Brazil. అవన్నీ చూస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? వైజాగ్లో కూడా ఇలా అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటాయేమో అని. అంటే మ్యూజియం అంటే నార్మల్ మ్యూజియంలో యాంటిక్ పీసెస్ ఉంటాయి అనుకున్నాం, కానీ కొంచెం కొత్తగా ఫొటోస్ తీసి పెట్టారుగా, కొంచెం న్యూగా ఉంది చూడడానికి. ఇక్కడ చాలా ఫోటో ఫ్రేమ్స్ని డిస్ప్లే చేశారు కదా, మీకు బాగా నచ్చిన ఫోటో ఫ్రేమ్ అంటే ఏం చెప్తావు, ఏం చూపిస్తావు? డ్యాన్స్ కోసం కొన్ని ఉన్నాయి, అవి నచ్చాయి నాకు. అంటే ఒక పక్క మన విశాఖపట్నం కల్చర్ని కూడా చూపిస్తూ మరో పక్క బ్యూటిఫుల్ విశాఖని కూడా మనకి ప్రజెంట్ చేస్తున్నారు కదా, అవన్నీ చూస్తుంటే మన విశాఖపట్నం బ్యూటీనెస్ అవన్నీ తెలుస్తున్నాయా? విశాఖపట్నం వ్యూ చూస్తుంటే అంటే చాలా కొత్తగా, మనము అలా చూడలేము కదా, దగ్గర నుంచి చూస్తుంటే చాలా కొత్తగా ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఏ ఫోటో నచ్చింది వీటన్నిటిలో నీకు బాగా? ఆ హ్యాండ్ కృష్ణుడు దానికోసం అంటే మన కల్చరల్ కోసం ఉన్నాయి కదా అవి. చూస్తుంటే ప్రతి ఫోటో కూడా ఒక్కొక్క మెసేజ్ని ప్రజెంట్ చేస్తుందని చెప్తున్నారు కదా, మీకు అనిపిస్తుందా? ఒక్కొక్కటి ఒక్కొక్క కథని చెప్తుంది, ఇంకా మన వైజాగ్లో ఇలాంటివి ఉన్నాయని చూపిస్తుంది. For more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.